Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వలవల బాబ్జీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలవల బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ స్థానిక మంత్రి కొట్టుపై తమదైన శైలిలో విరుచుకుపడడం జరిగినది. 7 సార్లు విద్యుత్ రేట్లను పెంచి ప్రజలపై 64,000 కోట్ల రూపాయలు భారాన్ని వేసిన చరిత్ర జగన్ది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలో ఏ రకంగా ఫుల్ఫిల్ చేసాడు అన్నది ఒక 3 ఉదాహరణలు నేను చెప్తాను. ముఖ్యంగా ఏదైతే కరెంటు బిల్లుల గురించి కరెంటు బిల్లులు పెంచేశాడని మాట్లాడి 7 సార్లు కరెంటు బిల్లులు పెంచేశాడు. ఇంచుమించుగా 64,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాగే లిక్కర్ బ్యాన్ చేసేస్తానని చెప్పి ఆ లిక్కర్ని గతంలో ఉన్న రేట్ల కంటే ఒక 200% ఎక్కువ అమ్ముతూ, అదే కాకోకుండా డిజిటల్ ఎక్కడా పెట్టుకోకుండా మరి దోపిడీ చేస్తూ, అలాగే ఈ లిక్కర్ ఆదాయాన్ని 25 సంవత్సరాలకు తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేసాడు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి నేను వస్తే 20 రోజుల్లోనో నెల రోజుల్లోనో సిపిఎస్ రద్దు చేసేస్తానని చెప్పి వాళ్ళని మాయ చేసి ఈవేళ వాళ్ళని అధోగతి పాలు చేసేసిన చరిత్ర. ఇలాగా ప్రభుత్వంలో పూర్తిగా విఫలమై ఈవేళ చూస్తూ ఉంటే మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. అలాగే ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ ఒక్కొక్కళ్ళు గళవెత్తున్నారు. వాళ్ళతో పాటుగా వాలంటీర్లు కూడా గళవెత్తిన పరిస్థితి. ఈవేళ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది రాజీనామాలు చేసి బయటకు వచ్చేసే పరిస్థితి. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మునిగిపోయే నావ అని చెప్పి నేను తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను తాగే వాటర్ బాటిల్ కూడా సామాన్య వాటర్ తాగుతున్నాను ప్రజలకు చెప్పాడు. కానీ ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ వాళ్ళకి సరైన టైంలో జీతాలు రాక చాలా ఇబ్బంది పడతారు. గతంలో వాళ్ళ తండ్రి గారు మున్సిపాలిటీ వర్కర్లను అందరినీ పర్మినెంట్ చేసి వాళ్ళందరికీ 1వ తారీఖు జీతం ఇచ్చిన ఘనత అంటే రాజశేఖర రెడ్డి ఉంటే, దాన్ని మొత్తం పాడు చేసిన వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఆయన ఎన్నో చేశాను అంటున్నారు. ఇక్కడ సామాన్యులు రైతులకు కానీ, కార్మికులకు కానీ ఇసుక దొరుకుతలేదు. ఎక్కడ కూడా ఇసుక లేకపోతే మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. ఇసుక ఇస్తాం ఊరికనే ఇస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలు అవుతలేదు. వారి తండ్రి, వారి తాతలు రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. ఇవాళ నిన్న తణుకులో విషయం మీరు చూసే ఉంటారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం మీద ప్రజల వద్దకు వెళ్ళి వారికి ఆ కార్యక్రమాన్ని వివరించి వారి దగ్గర ఓటీపీ అడుగుతుంటే అక్కడ ఉన్న మంత్రి గారు అక్కడ ఉన్న కార్యకర్తల మీద కేసులు పెట్టించడం, ఓటీపీ అడుగుతాం తప్పు అంటున్నారు. ఓటీపీ అనేది మేము అడుగుతాము, ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది స్వచ్ఛందంగా ఓటీపీలు ఈ రాష్ట్రంలో ఇచ్చారు. ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంది. మీరు ఎక్కడంగా తెలుగుదేశం కార్యకర్తల మీద, లేకపోతే జనసేన కార్యకర్తల మీద కేసులు పెడతారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన జరుగుతున్నటువంటి విధానాన్ని, తీరుని ప్రజలు గమనిస్తున్నట్లయితే ఇంతకంటే మోసగాడు, దుర్మార్గుడు, దుష్టుడు, అన్యాయాలు అక్రమాల మధ్యన పరిపాలన సాగిస్తున్నటువంటి నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని తన పరిపాలన ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవాళ రాష్ట్రం అంతా ప్రజలు చెప్పుకున్నటువంటి విషయం.
ఏ ఒక్క మాట కూడా ఇచ్చిన మాట నిలుపుకోలేనటువంటి పరిపాలన. పశ్చిమ గోదావరి జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 61వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఈ రోజు స్థానిక తాళముదునురుపాడులోని మూర్తి మెమోరియల్ పిఎంపి సేవా సదన్ నందు నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మహేశ్వరరావు మరియు మెదడు కండరాల వైద్య నిపుణులైన డాక్టర్ సతీష్ పాల్గొనడం జరిగింది. భారతదేశంలో ఉన్నారు. అలాగే క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా ఉన్నారు. ప్రతి మెడికల్ కాలేజీకి కూడా అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు కానీ ఇతర డిప్లొమాలు ఇచ్చేటువంటి కళాశాలలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అన్క్వాలిఫైడ్ పారామెడికల్ స్టాఫ్ను కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. కాబట్టి ఇక ముందు ఎవరు కూడా ఏదో ఒక డాక్టర్ గారి దగ్గర 5 ఏళ్ళు పనిచేశాను కాబట్టి ఈ వృత్తితో మనం బ్రతికేద్దాం అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి మన పిల్లలందరినీ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్గా తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ ఈ వ్యవహారంలో మన పిల్లలు చాలామంది ప్రతి ఫ్యామిలీలను కూడా ఒక డాక్టర్ తయారై ఉన్నాడు. వాళ్ళకి మనం స్థానం కల్పించాలి. అలాగే ఇప్పుడు గ్రామీణ వైద్యులు ప్రతి గ్రామంలోనూ కూడా విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున ఉచితంగా పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులు ఇవ్వడం, ఉచితంగా అవసరమైనటువంటి అన్ని రకాల టెస్టులు కానీ అన్ని రకాలైనటువంటి చికిత్సలు కానీ ప్రభుత్వం తరఫున అందించడం కోసం ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ కూడా మనం కలగజేయవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఫిజికల్ డయాగ్నోసిస్ టెక్నిక్స్ ప్రతి ఒక్కళ్ళు అలవరుచుకోవాలి. ఎందుకంటే గ్రామాల్లో పరీక్షలు నిర్వహించేటువంటి ల్యాబ్స్ కానీ ఇతరాలు కానీ ఉండవు. కాబట్టి మనం ఫిజికల్గా ఏ వ్యాధి వచ్చినా ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎందువల్ల వస్తాయి, దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం అవగాహన కలిగించనున్నట్లయితే ప్రజలను అవేర్నెస్ చేయడం కోసం అట్లాగే కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ పరిస్థితి వస్తుంది. అలాగే ఫాలో అప్ బీపీ, రక్తపోటు సడన్గా పడిపోవడం జరుగుతుంది. అట్లాగే స్వెట్టింగ్, ఈ 3 లక్షణాలు మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మన దగ్గరకు ఎవరైనా ఈ లక్షణాలతో జ్వరంతో వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు వృద్ధులైనా, మధుమేహ వ్యాధిగ్రస్తులైనా, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, చిన్నపిల్లలైనా ఇమీడియట్గా ప్రభుత్వ ఆసుపత్రులు పంపించడం అనేది మనం చేయవలసినటువంటి పని. అట్లాగే ఈ మధ్య కాలంలో 8,000 మంది ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా 8,000 మంది కొత్తగా వైద్య నిపుణులు అంటే ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం 8,000 మంది బయటకు వస్తున్నారు. పూర్వకాలంలో మనం చెప్పేది ఏమిటంటే కనీసం 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి, 1,500 పైగా కూడా డాక్టర్స్ లేరు. కాబట్టి గ్రామాల్లో మేమే వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రాథమిక వైద్య సేవలు టౌన్లో కూడా మా వల్లే అందుతున్నాయి. కాబట్టి మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మాకు ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా ప్రాథమిక వైద్యులు అందుతాయి. కాబట్టి మమ్మల్ని గుర్తించండి అని మమ్మల్ని ప్రభుత్వాన్ని నిమిత్తం ఈ తాడేపల్లిగూడెం మండలం వారు మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది మన ఈసీ మీటింగ్లో పెట్టి శాంక్షన్ చేయించడం పెద్ద గొప్ప కాదు, కానీ మన బిల్డింగ్ ఎంత కష్టపడి మీరు కట్టుకున్నారో దీని ప్రత్యేకత ఏమిటో సభ్యులందరికీ తెలియజేసేలాగా ఇక్కడ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సమావేశాలకి ఈ బిల్డింగ్ ఆతిథ్యం ఇచ్చిందని తెలియజేసి ఈ బిల్డింగ్ ఖర్చు నిమిత్తం 50,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఈ అధ్యక్షుల వారికి ఈ రోజుని పిఎంపి డే సందర్భంగా అందజేస్తాను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి పిఎంపి డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొట్టమొదటి ఉదయం చాలా మంది మన లిపిడి రాజు గారు పెట్టినటువంటి మెసేజ్ చూసారా? మన భక్తులు లేవగానే మెసేజ్ చూసారు. పిఎంపి డే అసలు ఏంటి, అది ఎక్కడి నుంచి మొదలైంది, 81 సంవత్సరాల దాని యొక్క ఈ యాత్రని తెలియజేస్తూ ఒక మెసేజ్, వాయిస్ మెసేజ్ పెట్టారు. అందులో ఎం వెంకయ్య నాయుడు గారు నుంచి మొదలుకొని ఎక్కువ మంది అధ్యక్షుల్ని ఎక్కువ కాలం మన ప్రజెంట్ మన అందరినీ దిక్సూచిగా తీసుకెళ్తున్నటువంటి ప్రజెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరెడ్డి రాజు గారిని అందించిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో మమ్మల్ని ఆహ్వానించినందుకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 61వ వసంతాల వేడుకలో పాత మెడికల్ రికార్డ్స్ ఉంటే ఒక అడ్మిషన్ రేట్ అయిన పర్లేదు అవన్నీ తీసుకుని కేసైనా అంటే ఒక చేయి పని చేయక మాట ఒకటే పని చేయట్లేదంటే ఒక కంగారు పడు కాలు చేసి పూర్తిగా పట్టుకోలేదు. అంటే కొంతమంది ఏంటంటే మన 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలాలు అయినాక చాలా కొంచెం యాంగ్షియస్గా ఉంటారు. మన
మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని సేటియు నాయకుడు కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని సచివాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది 2వ రోజు బుధవారం సమ్మె నిర్వహించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్ కార్మికురాలు భాను కోరారు. ఏ పూర్ణిమ, రాజు, సతీష్ కుమార్, ప్రసాద్, ప్రకాష్ పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి, ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి. ఎంత కార్డులు, ఎంత కార్డులు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ ఆఫీస్ వర్కర్స్ ను, పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ ఆఫీస్ వర్కర్స్ ను. విధానానికి కూడా రద్దు చేయాలి ప్రభుత్వం. మాకు పర్మనెంట్ చేయాలి, మా జీతాలు పెంచాలి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జగనన్న ఎన్నో మాటలు ఇచ్చారు మా గురించి, అన్ని విషయాల్లో కూడా మీకు నేను గుర్తుపెట్టుకునే చేస్తానన్నారు. ఈరోజు మేము ధర్నాల్లో దిగినప్పటికీ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు ఏ విషయంలో అయినా మమ్మల్ని మీరే ఈ గవర్నమెంట్ ద్వారా ఏదైనా మీకు వచ్చిన రాయితీలు రాకుండా ఏమి చేస్తానన్న ఈ ప్రభుత్వం ఈ రోజుకి మేము ఇలాగ ధర్నాలో కూర్చున్నా మాకు అసలు ఏమి పట్టించుకో ఈ పరిస్థితిలో ఇదయింది. మేము న్యాయమైన కోరికలే అడుగుతున్నాము, ఏమన్నాయో మేమేం కోరికలు అడగట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ రంగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, అలాగే మన క్లాప్ ఆటో డ్రైవర్కి సంబంధించిన కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధాన సమస్యలు ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చే ముందు మున్సిపల్ కార్మికులకి హామీలు ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తున్నారు. పర్మనెంట్ చేస్తున్న హామీని ఇప్పటివరకు అమలు చేయలేదు. పర్మనెంట్ చేయాలని చెప్పి మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులకు వచ్చే ముందే 1 సంవత్సరం మాకు అవకాశం ఇవ్వండి, 1 సంవత్సరం తర్వాత అవకాశం ఇస్తే మేము అధికారులకు వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తున్న హామీని ఇప్పటివరకు అమలు చేయలేదు. కానీ హామీలు నేను అమలు చేయకూడదు. గతంలో ఉన్నటువంటి 279 జీవోని రద్దు చేసి దాని స్థానంలో ఆఫ్కాస్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఆఫ్కాస్ట్ పేరుతోటి మళ్ళీ ఒక కాంట్రాక్ట్ విధానాన్ని, కొత్త తరహా కాంట్రాక్ట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందుకోసం మాకు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేసిన కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో వైపుకి సమాన పనికి సమాన వేతనం చేయాలనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. అందుకోసం సమాన పనికి సమాన వేతనం అంటే ఒక పనిలో సమానంగా చేస్తున్నటువంటి 2 వేరువేరు కార్మికుల మధ్యన వ్యత్యాసం లేకుండా సమానంగా వేతనం వల్ల మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండో వైపు నుంచి ఒక సగటు మానవుడు బతకాలంటే మినిమం 26,000 ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారం మాకు 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి చూసినప్పుడు ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి స్కిల్ అన్స్కిల్ కార్మికులుగా విభజించి వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. కానీ పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా వాళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు. అరాకొర వేతనాలతో వాళ్ళు రిస్క్ అలవెన్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకోవాలని పట్టించుకుంటున్నాం. అలాగే క్లాబ్ డ్రైవర్కి సంబంధించి 12,000 వరకు జీతాలు ఇస్తున్నారు. చాలా మున్సిపాలిటీలో 2,000 నుంచి 13,000 వరకు ఇస్తున్నారు. వాటి జీతాలకు సంబంధించి అరాకొరలు ఉన్నాయి. ఈ క్లాబ్ డ్రైవర్కి సంబంధించి మినిమం వేతనంగా 18,500 రూపాయలు ఇవ్వాలి. అలాగే పిఎఫ్ కూడా కట్టేసి వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా అలాగే ట్రాన్స్పోర్టేషన్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయట్లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మేము గత 4 సంవత్సరాల నుంచి దశవారీగా అనేక పోరాటాలు నిర్వహించాం. అనేక పోరాటాలు నిర్వహించినప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పటివరకు అమలు చేయలేదు. అందుకోసం ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. ప్రజల సుఖ సంతోషాల కోసం సుదర్శన హోమం నిర్వహించినట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం పట్టణం 19వ వార్డు మారుతి స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ముగింపు సందర్భంగా సుదర్శన హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు నియమనిష్టతో మాలధారణ చేసి ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు.
భక్తులు పాల్గొన్నారు. హరిహ కవిత ఆశాగం వందే వాల్మీకి కోకిలం. హరి ఓం. 19 వార్డులో ఉన్న శ్రీ మారుతిస్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరము 2023 తేదీన జరిగే శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవ సందర్భంగా మన గురుసద ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తాము. ప్రతిరోజు కూడా గణేశ పూజ, మండపారాధన, నవగ్రహ మండపారాధన, అభిషేకములు ఇత్యాది హోమాలు జరిగేవి. ఈరోజు ఆఖరి రోజు. ఈ రోజున మహత్కారమైన ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం మా సుదర్శన హోమం పెట్టాము. ఈ హోమంలో చేయడం వల్ల అందరూ కూడా సత్సమంగా ఉండాలని చెప్పేసి మా గురుసద గారి ఆధ్వర్యంలో తప్పకుండా అందరూ చేసి ఈ కార్యక్రమం చేసి అందరూ కూడా అందరూ కూడా క్షేమం ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేసాము. ఇంకా చేతి కార్యక్రమం చేస్తామని మనం కోరుతున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా 19వ వార్డు భాగ్యలక్ష్మీపేటలో ఉన్న శ్రీ మారుతిస్వామి వారి ఆలయ సన్నిధిలో ప్రతి సంవత్సరం ముక్కోటి ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఈ సంవత్సరం కూడా 5 రోజుల పూజా కార్యక్రమాలు మొదలుకొని 5 రోజులు విశేష గుడికి అలంకరణ చేసి చేయడం జరిగింది. అలాగే ఈ అలంకరణ కూడా మా పేటల కమిటీ సభ్యులందరూ కూడా మాలలు ధరించి ఈ కార్యక్రమం ఎంతో బాగా చేశాము. అలాగే అలంకరణ రోజుకు ఒక అలంకరణ చొప్పున అన్నీ కూడా చేసుకొచ్చారు. ఇంత కష్టపడిన కమిటీ వారికి, అలాగే మరి మాకు కొన్నంత అండగా ఉన్న గొర్రెల శ్రీధర్ గారికి మరి మాకు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా మహిళా మనులు కూడా ఎంతో కష్టపడి గుడిని ప్రతి సంవత్సరం శుభ్రం చేసి లలిత చదివిన ఆడవాళ్ళు కానీ ఈ కమిటీ చందా ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎంతో చిన్నగా ఉన్న ఈ గుడిని ఇంత పెద్ద గుడిని నిర్మించి మా కమిటీ వారు మా పేటల ప్రజలందరూ కూడా ఎంతో సహకారం అందించారు. మాకు కొన్నంత అండగా గొర్రెల శ్రీధర్ గారు ఉండి సేవాపరంగా ఆర్థిక పరంగాను ఎంతో బాగా మాకు కొన్నంత అనుకుండి మాకు చేస్తున్నారు. ఆయన ఇంకా మంచి పదవులు రావాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి గడిచిన 5 రోజుల నుంచి కూడా విశేషమైన హోమాలతో స్వామివారిని ఈ యొక్క ఆలయాన్ని విశేషమైన అలంకారాలతోటి, విశేషమైన పూజలతోటి ఈ 5 రోజులు కూడా ఎంతో నిష్ట నియమాలతో ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు కానీ, మహిళా సోదరీమణులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ముక్కోటి మహోత్సవంలో పాల్గొనడంతో పాటు ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు ఏదైతే మరి సుదర్శన హోమం చేయడం జరుగుతూ ఉంది. ఈ హోమం యొక్క ఫలితం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా ఉండాలని చెప్పి ఈ యొక్క హోమం చేస్తూ ఉన్నాం. ఈరోజు 5 రోజుల యొక్క హోమ ఫలితం పూర్ణాహుతి రూపంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఈ 2 దంపతులు కూర్చొని ఈరోజు ఏదైతే కణితి సాంబశివరావు దంపతులు, కొల్పూరు సాయిబాబు గారి దంపతులు ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని మరి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నాతో పాటు వెన్నంటే ఉండి ప్రతి ఒక్కళ్ళు మరి మాలలు ధరించి 5 రోజులు సేవ చేసుకొని నిన్నైతే గొప్ప అన్న సమారాధన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ ప్రాంతంలో సుమారుగా 8,000 మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ఈ స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వడం. అదే కాకుండా ఇక్కడ విశేషమైన కార్యక్రమం ఏంటంటే మహిళా సోదరీమణులందరూ కూడా ప్రతి వారం ఈ ఆలయాన్ని కడిగే విషయంలో కానీ, శుభ్రం చేసే విషయంలో కానీ వెన్నంటే చూసుకుంటూ స్వామివారికి మనం సేవ చేస్తున్నాం అనే ఒక మంచి ఉద్దేశంతో మహిళా సోదరీమణులు ఈ యొక్క ఆలయాన్ని శుభ్రం చేస్తూ, అలాగే ప్రతి వారం కూడా లలితా సహస్రనామాలతోటి లలితా పూజలు చేస్తూ స్వామివారి యొక్క కృపా కటాక్షం అందరికీ ఉండాలని చెప్పి మరి అందరం కూడా కష్టపడతా ఉన్నాం. సమిష్టి కృషిగా చేస్తున్నాం. కేవలం ఆ యొక్క మారుతి స్వామివారు ఏదైతే మనం కోరిన కోరికలు ఈ కోరికను వెంటనే ఆయన తీర్చే స్వామి కాబట్టి ఆ మారుతి స్వామి వారి యొక్క భక్తి శ్రద్ధలతో సేవా కార్యక్రమంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. తద్వారా ఈ యొక్క ఆలయంలో ఇంకా ప్రతి భక్తుడు కూడా వచ్చి దర్శించుకోవాలని, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మాలలు ధరించి స్వామివారి సేవ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 16వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల ధర్నా సేటియు పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇళ్ల ముట్టడి, స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మంత్రి కొట్ట సత్యనారాయణ ఇల్లు ముట్టడించడానికి ర్యాలీ బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలు. మంత్రి నివాసానికి వెళ్లకుండా అంగన్వాడీల కార్యకర్తలను అడ్డుకున్న టౌన్ సిఐ నాగరాజు మరియు పోలీస్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.